గత 25 సంవత్సరాలుగా సామాజిక న్యాయ సాధన వేదిక ఎస్సీ రిజర్వేషన్ల వివాదానికి సంబంధించి ఒక పరిష్కార మార్గాన్ని పనిచేస్తుంది. ఇప్పుడు వరకు సమాజానికి తెలిసిన అంశాలు ఏమిటంటే రిజర్వేషన్ కులపరంగా కుల గ్రూపుల పరంగా విభజించడం ద్వారా అన్ని కులాలకి సమన్యాయం జరుగుతుందని సమాజంలో ప్రచారం అవుతుంది. కానీ వాస్తవానికి అది ఆచరణలోకి వెళితే మనం ఊహించినట్టుగా అన్ని కులాలకి సమన్యాయం జరుగుతుంది అనేటువంటిది నిజం కాదు. మనకి ప్రత్యక్షంగా మన ముందున్నటువంటి గత కొన్ని సంవత్సరాల అనుభవం బీసీలకు సంబంధించి బీసీలో ఏబిసిడి ఈ రిజర్వేషన్లు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. ఈ అమలు కారణంగా బీసీలో ఉన్నటువంటి కులాలన్నీ సమాన న్యాయంతో రిజర్వేషన్ అందిపుచ్చుకున్నాయా అని ప్రశ్న వేస్తే అది సాధ్యపడలేదనే విషయం మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అనేటువంటి ఒక ఉద్యమం బీసీలలోనే అత్యంత వెనుకబడినటువంటి వర్గాలు బీసీ ఏబిసిడి రిజర్వేషన్ వలన మాకు న్యాయం జరగడం లేదు అనేటువంటి ఉద్యమంతో ఎంబీసీ ఉద్యమం తీసుకొచ్చారు. అంటే బీసీ ఏబిసిడి రిజర్వేషన్ వలన సమన్యాయం జరగలేదనేటువంటిది బీసీ రిజర్వేషన్ల వర్గీకరణ ద్వారా మనకు అర్థమవుతుంది. అదే మోడల్ని అదే విధానాన్ని ఎస్సీలకు అప్లై చేస్తే ఎస్సీ రిజర్వేషన్ లో కూడా మరికొన్ని కొత్త సమస్యలు ముందుకు వస్తాయి. అందువలన ఎస్సీ ఏబిసిడిలు రిజర్వేషన్ యొక్క సమస్య మూలాల పరిష్కారానికి ఉపయోగపడదు అనేటువంటిది మన ప్రజానికం పౌర సమాజం మేధావర్గం గమనించాలి. అయితే ఏమిటి దీని పరిష్కారం? రిజర్వేషన్ మూలాలకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. రిజర్వేషన్ మూలాలు ఏం తెలియజేస్తున్నాయంటే సామాజికంగా అణిచివేయబడినటువంటి వర్గాలన్నింటినీ ఒక గ్రూపులో పెట్టి సామాజికంగా అణిచివేసినటువంటి వర్గాల నుంచి రక్షణలో భాగంగా వాళ్ళ కోటా వాళ్ళకి కేటాయించడం జరిగింది. అంటే అణచివేత గ్రూపుల్లో అణచివేత సమాజాల నుంచి అణిచివేయబడిన వాళ్ళందరినీ ఒక గ్రూప్ లో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ విషయాన్ని తీసుకొస్తే వాళ్ళలో ఉన్నటువంటి 59 కులాలు ఒక కులం మరొక కులాన్ని అణిచివేసే లక్షణాలు కలిగి ఉన్నటువంటివి కాదు. అవన్నీ సామాజికంగా ఒకే స్థితిగతుల్లో ఉన్నటువంటివి. ఒకరు అణిచివేయడం వలన ఒక కులం ఎదిగింది, అణచివేయబడింది, ఇంకో కులం అభివృద్ధి చెందింది అనేటువంటిది విశ్లేషణ ఏదైతే ఉందో అది నిజం కాదు. ఆ కులాల్లో కొన్ని కులాలు అభివృద్ధి చెందాయి, కొన్ని కులాలు అందిపుచ్చుకోలేదనే దానికి సామాజిక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలపైన పరిష్కారాలు చూపించి ఆ కులాల్లో ఉన్నటువంటి అందరినీ అభివృద్ధి వైపు నడపడం అనేటువంటిది పరిష్కార మార్గమే తప్ప ఏబిసిడీలు కానీ 1, 2, 3లు కానీ అంటే కుల గ్రూపులు పరిష్కారం కాదు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. నిజమైన పరిష్కారం ఏంటంటే ఈ 59 కులాల్లో ఇంతవరకు కొన్ని కుటుంబాలు మాత్రమే రిజర్వేషన్ అందిపుచ్చుకున్నాయి. మాలలో ఎక్కువ కుటుంబాలు, మాదిగలో మరికొన్ని తక్కువ కుటుంబాలు, మిగతా రెల్లి తదితర కులాల్లో కొన్ని కుటుంబాలు ఉపయోగించుకున్నాయి. అంటే కులాలు అభివృద్ధి చెందాయి అనే సూత్రీకరణ నిజం కాదు. కొన్ని కులాల్లో కొంతమంది వ్యక్తులు అభివృద్ధి చెందారు, కానీ అదే కులంలో అభివృద్ధి చెందవలసిన వాళ్ళు బాగా వెనుకబడిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మాల కులమే అభివృద్ధి చెందింది అనేటువంటిది ప్రచారంలో ఉంది. కులం అభివృద్ధి చెందిన కులంలో వ్యక్తులు అభివృద్ధి చెందారనేది మీరు లెక్కలు వేస్తే ఎంపిరికల్ డేటా తీసుకుంటే కొన్ని కుటుంబాలు మాత్రమే అభివృద్ధి చెందాయి. అదే మాల కులంలో సుమారుగా 80-85% మంది రిజర్వేషన్ యొక్క అనుభవం లేదు వాళ్ళకి. అంటే ఆ కులం అంతా అభివృద్ధి చెందనేది అబద్ధం. అందుకని పరిష్కార మార్గం ఎలా ఉండాలని మేము కోరుకుంటున్నాం అంటే ఇంతవరకు రిజర్వేషన్ అందిపుచ్చుకోలేనటువంటి కుటుంబాలకు రిజర్వేషన్ దక్కే విధంగా పరిష్కారం ఉండాలనేది మా కోరిక. అంటే వ్యక్తి యొక్క స్థితిగతులను ఆధారంగా చేసుకుని ఎంపిక చేస్తే సరిపోతుంది అనేటువంటిది మా ఉద్దేశం. దీనికి ఏబిసిడి చేయవలసిన అవసరం కానీ 1, 2, 3 గ్రూపులుగా విడగొట్టవలసిన అవసరం కానీ లేదు. అది కొంచెం సంక్లిష్టమైనటువంటి పరిష్కారం. ఆ పరిష్కారాల వైపు వెళ్ళడం వల్లనే ఉద్యమం 30 సంవత్సరాలుగా అలా సాగుతూ ఉంది. అంటే పరిష్కారం దొరకకుండా 30 సంవత్సరాలు చేసే దీర్ఘకాలిక ఉద్యమం అది గొప్ప ఉద్యమంగా స్థితింపబడుతుంది తప్ప దాని పరిష్కారం లేదనేది కూడా మనకు అర్థమవుతుంది.
కాబట్టి సులభతరమైనటువంటి పరిష్కారార్థం వైపు రాజ్యాంగంలోనే ఉన్నాయి. ఆ పరిష్కారం వైపు మనం వెళితే ఖచ్చితంగా అట్టడుగునున్నటువంటి ఈ 59 కులాల్లో అట్టడుగునున్నటువంటి చిట్ట చివరి వ్యక్తి లబ్ధి చేకూరుతుంది. దానికి మేము సామాజిక న్యాయ సాధన వేదిక తీసుకొచ్చినటువంటి పరిష్కార మార్గం ఏమిటంటే SPWM, సోషల్ బ్యాక్వర్డ్నెస్ వెయిటేజ్ మార్క్స్. ఆ పట్టికలో మీకు వివరించడం జరిగింది. ఒక్కసారి పాత్రికేయ మిత్రులు దాని మీద దృష్టి పెడితే కొంత అర్థమవుతుంది. సామాజికంగా 5-6 కారణాల కారణంగా ఒక వ్యక్తి యొక్క ఎకడమిక్ మార్కులు, అంటే ఉద్యోగాల్లో కానీ పరిసరాల్లో కానీ 5-6 మార్కులు వచ్చే మార్కులు 5-6 సామాజిక కారణాల కారణంగా వెనక ముందు ఉంటాయి. ఆ కారణాలని మన వడబట్టి దాని మీద పరిష్కారాలు చూస్తే చాలా ఈజీగా పరిష్కారం అవుతుంది అనేటువంటిది మా ఉద్దేశం. అందులో సామాజిక వెనుకబడతానన్న 5-6 కారణాలుగా మీరు చెప్పడం జరిగింది. విద్యార్థి యొక్క తల్లిదండ్రుల యొక్క విద్య ఆధారంగా, విద్యార్థి తల్లిదండ్రుల యొక్క ఉద్యోగం ఆధారంగా, అలాగే తల్లిదండ్రుల యొక్క ఆర్థిక స్థితి ఆధారంగా, తల్లిదండ్రుల యొక్క రాజకీయ స్థితి ఆధారంగా, తల్లిదండ్రుల నివాసం, విద్యార్థి నివాసం ఉన్న ప్రాంతాల ఆధారంగా, అలాగే విద్యార్థి చదివినటువంటి విద్యా సంస్థల యొక్క స్థితిగతుల ఆధారంగా వీటిని వెయిటేజ్ ఇస్తే, అంటే ప్రాధాన్యత ఇస్తే, ఈ ప్రాధాన్యతని 1 నుంచి 5 మార్కులుగా మేము ఎగ్జాంపుల్ గా చెప్పాం, ఉదాహరణగా చెప్పాం, నమూనాగా చెప్పాం. కొంత ప్రాధాన్యత ఇచ్చి అతనికి వచ్చినటువంటి మార్కులు, పరీక్షలో వచ్చినటువంటి మార్కులు కానీ లేకపోతే విద్యాలయాల ద్వారా వచ్చినటువంటి మార్కులకి ఈ వెయిటేజ్ మార్కులు యాడ్ చేయడం ద్వారా ఎంపిక చేస్తే సరిపోతుంది అనేటువంటి పరిష్కారం. అంటే గ్రూపులు చేయక్కర్లేకుండా ఎంపిక విధానంలో కొంత మార్పులు చేస్తే సరిపోతుంది. ఎంపిక విధానం, సెలక్షన్ ప్రొసీజర్ మాత్రమే చాలు. దీనికి ఏ రకమైనటువంటి చట్టాన్ని కానీ సవరించవలసిన అవసరం ఉండదు, అలాగనే రాజ్యాంగాన్ని సవరించవలసిన అవసరం ఉండదు. కుల గ్రూపులుగా వస్తే ప్రమాదం ఏమిటంటే వీళ్ళకి కొన్ని కులాలు అభివృద్ధి చెందాయి, కొన్ని కులాలు అభివృద్ధి చెందలేదని కుల ఘర్షణకు దారి తీసే అవకాశం ఉంది. ఈ కుల ఘర్షణ వలన వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఒక ప్రివిలేజ్, రిజర్వేషన్ ప్రివిలేజ్ దెబ్బతిని అంతిమంగా రిజర్వేషన్ యొక్క మూల సూత్రం, రిజర్వేషన్ వాళ్ళు దక్కకుండా వాళ్ళు కొట్టుకునే స్థితి గత 30 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కొంతే కొనసాగింపబడుతుంది. అది ఎట్టి పరిస్థితుల్లోనూ సమాజానికి వాంఛనీయం కాదు. సమాజం కోరుకుంటుంది ఏంటి, రాజ్యం కోరుకుంటుంది ఏంటి, సమాజంలో ఉన్నటువంటి అందరూ పౌరులు సమాంతరంగా కాకుండా ఒక హారిజెంటల్ గా, వెర్టికల్ గా కాకుండా హారిజెంటల్ గా అభివృద్ధి చెందాలి. కానీ రిజర్వేషన్స్ కుల గ్రూపులుగా పెడితే వెర్టికల్ బెనిఫిట్ జరుగుతుంది. అంటే కొన్ని కులాలు మాత్రమే అభివృద్ధి చెందుతాయి, కొన్ని కులాలు అభివృద్ధి చెందవు. దానికి బి కులం రిజర్వేషన్ సమస్యల్ని ప్రధానంగా జనజీవన సవంతులు పెట్టినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చెప్తున్నట్టుగా బి గ్రూప్ లో కొన్ని కులాలు పెడితే ఆ గ్రూప్ లో మరి ఒక కులం, అంటే మాదిగ కులమే డామినేట్ కులం కాబట్టి ఆ కులమే లబ్ధిస్తుంది, మిగతా వాళ్ళు లబ్ధి చెందలేరు. ఇప్పుడు ఉమ్మడి రిజర్వేషన్ లో కూడా అదే జరిగింది. మాదిగ కులాలే అభివృద్ధి చెందాయి, మిగతా కులాలు అభివృద్ధి చెందలేదు. అందుకే కుల గ్రూపులు పరిష్కారం సరైనది కాదనేది మేము చెప్తున్నాం. ఇది సరళంగా దీనికి సంబంధించినటువంటి అంశం. దీనిపైన మా మిత్రులు ప్రొఫెసర్ డాక్టర్ పట్టా వెంకటేశ్వర్లు గారు కూడా మాట్లాడతారు.